హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతకా స్టోరీలోని 3వ భాగం. రుద్ర తినిపించడం అయిపోయాక కార్ బయట హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఆర్ యూ బెటర్ నా అని అడిగాడు. హా అని నిలువుగా తల ఊపగానే రుద్ర కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి నిదానంగా రుద్ర వైపు చూస్తూ భయంగానే, మీరు కూడా ఏమీ తినలేదు కదా, ఏమైనా తినండి అని అంది. ఆ మాటకి రుద్ర ఉప్పొంగిపోయి ఆ అమ్మాయి వైపు ప్రేమగా చూస్తూ, ఆకలిగా లేదు, కానీ నువ్వు నా గురించి ఈ మాత్రం కేర్ని చూపిస్తుంటే నేను స్కైలో ఫ్లై అవుతున్నంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు నన్ను క్షమిస్తావని. ఇంతలా నిన్ను బాధ పెట్టినా కూడా నువ్వు నా ఆకలి గురించి ఆలోచిస్తున్నావు అంటే అక్కడే అర్థమైపోతుంది నీ మంచి మనసు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ స్వీటీ. ఇంతకి నీ పేరేంటి అని ప్రేమ నిండిన గొంతుతో అడిగాడు. ఆ అమ్మాయి భయంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర ఒక చేతితో ఆ అమ్మాయి చేతిని ప్రెస్ చేసి భరోసా ఇస్తున్నట్టు ఇద్దరి చేతులని పనివేసి మరో చేతితో కార్ డ్రైవింగ్ కంట్రోల్ చేస్తూ, ప్లీజ్ చెప్పవా స్వీటీ, నాకు నీ పేరు తెలుసుకోవాలని ఉంది అని కళ్ళు చిన్నవి చేసి అందంగా అడిగాడు. ఆ అమ్మాయి రుద్ర నీలి కళ్ళల్లో చిక్కుకుపోయి తనకి తెలియకుండానే శక్తి అని అంది. వావ్, శక్తి, రుద్రశక్తి. మన ఇద్దరి పేర్లు కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. మన పేరు కూడా సూపర్ గా ఉంటుంది అన్న నమ్మకం నాకుంది. నువ్వు కొంచెం రికవరీ అయ్యాక నా ప్రేమ మొత్తం నీ మీద చూపించేస్తాను అంటూ ఆ అమ్మాయి చేతిని ముద్దు పెట్టుకుని అలాగనే పట్టుకొని డ్రైవింగ్ చేస్తూ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు. కారు ఆపగానే ఆ అమ్మాయి అప్పటి వరకు ఆ నీలి కళ్ళల్లోనే చిక్కుకుపోయి ఉన్నది కాస్త చుట్టూ చూసి హాస్పిటల్ వచ్చిందని అర్థమై రుద్ర వైపు చూస్తూ ఏదో మాట్లాడబోతూ ఉండగానే రుద్ర కిందకి దిగి శక్తి వైపు వచ్చి శక్తిని తన చేతుల్లోకి తీసుకోగానే, వద్దు సార్, నాకు హాస్పిటల్ కి రావాలని లేదు, ఏ టెస్ట్ చేయించుకోవాలని లేదు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని భయంగా అంది. రుద్ర నవ్వుతూ శక్తి వైపు చూస్తూ, డోంట్ పానిక్ స్వీటీ, నేనున్నా కదా, నువ్వు కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఇది మన హాస్పిటల్, మన గురించిన చిన్న విషయం కూడా బయటికి పోదు, కాబట్టి దేని గురించి నువ్వు భయపడకు. అలాగే ఇక్కడ నిన్ను నేను నా వైఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్లీజ్ నువ్వు నన్ను అక్కడ రాద్యాంతం చెయ్యకు. ఇదేమి నేను నా పరువు కోసం మాట్లాడటం లేదు, నీ కోసమే అంటున్నాను. ఒక అమ్మాయిని ఇలా చేశారు అంటే అందరూ ఎదురుగా జాలి చూపిస్తూ వెనక వల్గర్ గా మాట్లాడతారు, లేకపోతే నీ క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తారు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఈ రుద్ర భార్య అంటే నిన్నెవరు ఎదురు తిరిగి క్వశ్చన్ చేసే ధైర్యం ఎవ్వరికీ ఉండకూడదు అని అనునయంగా అన్నాడు రుద్ర. శక్తి రుద్ర మాటలకి విస్మయంగా చూస్తూ, మనకెప్పుడు పెళ్ళయ్యిందని రుద్ర గారు, ఇక్కడ నేను మీ వైఫ్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి నాకు మీ వైఫ్ అనిపించుకోవాలని ఏమాత్రం కోరికగా లేదు. ఎవరైనా అడిగితే మాత్రం మీరు నా జీవితం నాశనం చేశారు కాబట్టి అదే చెప్తాను అని నిక్కచ్చిగా అంది. రుద్ర తన మాటకి ఒక్క క్షణం బాధపడి అడుగులు ఆగిపోయి శక్తి వైపు చూసి, నీ ఇష్టం స్వీటీ, కానీ నేను మాత్రం నిన్ను నా వైఫ్ గానే ఇంట్రడ్యూస్ చేస్తాను. అది నువ్వు అవునన్నా కాదన్నా జరుగుతుంది. ఇక మన పెళ్లి ఎప్పుడు అయ్యింది అంటే నేను నీలో, నువ్వు నాలో కలిసిపోయిన క్షణమే నువ్వు నా భార్య అయిపోయావు. ఇక ఈ మ్యాటర్ ఆపి పద అని చెప్పి తన హాస్పిటల్ అవ్వటం వలన రుద్ర వచ్చాడని తెలిసి హాస్పిటల్ డీన్ పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వచ్చాడు. అతను రావటానికి ముందే రుద్ర స్పీడ్ గా డైరెక్ట్ గా ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి శక్తిని చూపించి చెక్ చేయమని చెప్పాడు. ఆమె రుద్రని చూసి భయంగా లేచి నిలబడి ఓకే అని రుద్రని శక్తిని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టగానే సరే అని రుద్ర చెకింగ్ బెడ్ మీద పడుకోబెట్టి అక్కడే ఉంటే డాక్టర్ బయటికి వెళ్ళమని చెప్పేసరికి బయటికి వెళ్లి చైర్లో కూర్చొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. గైనకాలజిస్ట్ శక్తిని చెక్ చేస్తూ ఉంది.
రుద్ర టెన్షన్ గా చైర్లో కూర్చొని డాక్టర్ ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఆ రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. డాక్టర్ శక్తి లాంగ్ ఫ్రాక్ పైకని చెక్ చేస్తూ ఉంటే శక్తి తనని చెక్ చేసేటప్పుడు గైనకాలజిస్ట్ జస్ట్ ముట్టుకున్నా తట్టుకోలేనంత నొప్పి వస్తూ ఉంటే, వద్దు, చెక్ చేయొద్దు, చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ అరుస్తూ ఉంది. అది రుద్రకి వినిపించి రూమ్ డోర్ వరకు వచ్చి, ఏమైంది నా స్వీటీ, ఎందుకు ఏడుస్తుంది అని సీరియస్ గా అడిగాడు. గైనకాలజిస్ట్ భయంగా రుద్ర వైపు చూస్తూ, తనకి చాలా పెయిన్ గా ఉన్నట్టుంది సార్, నేను చెక్ చేస్తాను, ప్లీజ్ మీరు పదే పదే ఇలా రావద్దు అని అంది. రుద్రకి శక్తి దగ్గర ఉండాలి అనిపిస్తున్న డాక్టర్ చెప్పిందని బయటికి వచ్చేశాడు. ఆమె ఏడుస్తున్న శక్తిని చూసి వెంటనే తనకి నొప్పి తెలియకుండా ఉండాలని సెడిటివ్ ఇచ్చేసరికి అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న శక్తి నిదానంగా నిద్రలోకి జారుకుంది. శక్తి నిద్రపోయాక డాక్టర్ తన లాంగ్ ఫ్రాక్ మొత్తం తీసేసి మొత్తం చెక్ చేసింది. రుద్ర గైనకాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నాడని తెలిసిన హాస్పిటల్ డీన్ పరిగెత్తుకుంటూ గైనకాలజిస్ట్ క్యాబిన్ దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, ఇంత సడన్ విజిట్ ఏంటి అని మనసులో భయంగా ఉన్న బయటికి వినయంగా అడిగాడు. రుద్ర గంభీరంగా, పర్సనల్ వర్క్ మీద వచ్చాను, స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి పంపించేశాడు. డాక్టర్ శక్తిని చెక్ చేస్తున్నంతసేపు డాక్టర్ కళ్ళల్లో కన్నీరు జారిపోతూ ఉంటాయి. మొత్తం చెక్ చేశాక శక్తికి తన లాంగ్ ఫ్రాక్ యథావిధిగా వేసి తన కన్నీరు తుడుచుకొని సీరియస్ గా బయటికి వచ్చి తన చైర్లో కూర్చొని రుద్ర వైపు చూస్తూ, నేను ఇంతకు వరకు ఇలాంటివి చాలా కేసెస్ చూశాను, కానీ ఇది మాత్రం చాలా దారుణం సార్. ఆ అమ్మాయిని దారుణాతి దారుణంగా రేప్ చేశారు. తన శరీరం మాత్రం మొత్తం తట్టుకోలేనంత నొప్పి, ఎక్కడ చూసిన పంటిఘాట్లో చాలా దారుణంగా బలవంతం చేశారు. తన ప్రైవేట్ పార్ట్ అయితే ఇంటర్నల్ గా చాలా డ్యామేజ్ అయింది. బై గాడ్ గ్రేస్ గర్భసంచికి ఏమీ కాలేదు, లేకపోతే జీవితాంతం తల్లయ్యే అవకాశం లేకుండా పోయేది. మేబీ ఇద్దరు ముగ్గురు రేప్ చేసినట్టు ఉన్నారు. క్లారిటీగా తెలియాలంటే ఫారెన్సిక్ టెస్ట్ చేయాలి, చేయమంటారా అని అడిగింది. డాక్టర్ శక్తి గురించి చెప్పేటప్పుడు రుద్ర కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు జారిపోతూ తన శక్తి విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో డాక్టర్ మాటల్లో అర్థమవుతూ ఉంటే ఆ కన్నీళ్లతోనే డాక్టర్ వైపు చూస్తూ, తనని ఎవరూ రేప్ చేయలేదు డాక్టర్, నేనే తన విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించాను. తను ఎవరో కాదు, నా వైఫ్, నా ప్రాణం. ఎవరో కావాలని నా మీద సెక్సువల్ డ్రగ్ హై డోసెస్ అప్లై చేశారు, దానివల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ కి ఫస్ట్ టైం రుద్ర అలా ఏడవటం, అది కూడా నార్మల్ పీపుల్ లాగా డాక్టర్ ముందు ఏడవటం చూసి ముందు షాక్ అయిన రుద్ర చేసిన పనికి కోపం వచ్చి, తన హాస్పిటల్ CEO కాబట్టి ఏదైనా మాట్లాడితే తన జాబ్ తీసేస్తారేమో అని భయపడి ఆ కోపం మాటల్లో ధ్వనించేలా చేస్తూ, తన ఒంటి మీద ప్రతి చోట పంటిఘాట్లు ఉన్నాయి, అవి కూడా చాలా లోతుగా దిగబడి ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్ బాగా డ్యామేజ్ అయింది. తను రికవరీ కావడానికి మినిమం 1 వీక్ పడుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు అసలు కొంచెం కూడా లేచే ఓపిక కూడా లేదు అంటే అర్థం చేసుకోండి తన పొజిషన్ ఏంటి అనేది. నేను మీకు మెడిసిన్స్ ఇస్తాను, తనకి ట్రిప్స్ పెడతాను. హాఫ్ అన్ అవర్ తర్వాత తనని డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోండి. ఇక నుంచైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పటి నుంచి తనకి ఫిజికల్ గా కనీసం 1 నెల రోజులైనా దూరంగా ఉండండి అని అంది. రుద్ర నోట్లో నుంచి మాట పగలక సరే అని తల ఊపగానే డాక్టర్ విసురుగా మెడిసిన్స్ అన్ని రాసి ఇచ్చి నర్స్ ద్వారా శక్తికి డ్రిప్స్ పెట్టించి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళమని చెప్పి రౌండ్స్ కి వెళ్ళిపోతుంది. రుద్ర బాధగా శక్తి దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న శక్తి చేయి పట్టుకుని 2 నిమిషాలు తదేకంగా తన వైపు చూస్తూ ముందుగా మెడిసిన్స్ తీసుకుని వచ్చి లోపలికి వెళ్లేసరికి శక్తి ఇంకా నిద్రపోతూ ఉండటం చూసి నర్సుని వెళ్ళిపోమని చెప్పి తన శరీరం మొత్తాన్ని ఒకసారి చెక్ చేసి బాధగా తన పక్కనే పడుకుని తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి, ఐఎమ్ సారీ స్వీటీ, నా వల్ల నువ్వు ఎంత పెయిన్ తీసుకున్నావో, అయినా కూడా నా ఆకలి గురించి ఆలోచించావు,
నిన్ను ఈ పొజిషన్‌లో చూస్తూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది. మనకి ఈ పరిస్థితి తీసుకువచ్చిన వాళ్ళకి జీవితం లేకుండా చేస్తాను" అని శక్తిని తన కౌగిలిలో నుంచి జరగనివ్వకుండా పట్టుకొని గ్రిప్స్ అయిపోగానే తనని తీసుకొని బయలుదేరాడు. శక్తిని కారులో ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టి, సీట్ బెల్ట్ పెట్టి రుద్ర డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని మెడిసిన్ బ్యాక్ సీట్‌లో వేసి కారు స్టార్ట్ చేసి రయ్యిమని ముందుకు పోనిచ్చి, ఎవరూ లేని ప్లేస్‌లో కారు ఆపి, అప్పటి వరకు ఆపుకున్న బాధ ఆపుకోలేక, ఎందుకంటే నర్స్ వెళ్ళిపోయాక రుద్ర శక్తి బాడీ మొత్తం ఒకసారి చెక్ చేశాడు కదా! శక్తి బాడీ మీద తను చేసిన గుర్తులాంటి చూసిన దగ్గర నుంచే తనకి ఏడవాలి అనిపిస్తుంటే, ఎవరైనా చూస్తే బాగుండదని తను ఎమోషన్ ఆపుకున్నాడు. మొహాన్ని దోసిలిలోకి తీసుకొని కుక్కపెట్టి ఏడుస్తూ, ఐయామ్ సారీ స్వీటీ. నా వల్లే ఇదంతా జరిగింది. తెలిసి జరిగినా, తెలియక జరిగిన తప్పే. కానీ తెలిసి చేసిన తప్పైతే కాదు. కానీ నా వల్ల నువ్వు చాలా నష్టపోయావు. శక్తి వైపు చూసి, ఈ రోజు నుంచి నీకు చిన్న దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. ముందుగా నువ్వు ఈ ప్రపంచానికి నా భార్యగా పరిచయం అవ్వాలి అని అనుకుంటూ శక్తిని తన ఒడిలోకి తీసుకొని తన పెదవి పైన గాయాన్ని చూస్తూ దాని మీద తన నాలుకతో ఎంగిలి రాసి, సారీ స్వీటీ, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ పదే పదే చెప్తూ స్పృహలో లేని శక్తి పెదవులు అందుకుని మృదువుగా ముద్దు పెడుతూ తన బాధని తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. పెదవులు వదిలేశాక రుద్ర శక్తిని గట్టిగా హత్తుకోవాలి అనిపించిన శక్తి పొజిషన్ బాగోలేదు అని సున్నితంగా హత్తుకుని కళ్ళు మూసుకుని తన స్పర్శని ఫీల్ అవుతూ అలానే ఉన్నాడు. డాక్టర్ చెప్పినట్టుగానే గంటకి స్పృహలోకి వచ్చిన శక్తి రుద్ర కౌగిలిలో ఉండటం, రాత్రి జరిగింది మళ్ళీ గుర్తుకు రావటం వలన భయపడి వణికిపోతూ, నన్నేం చేయదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ రుద్రని కొడుతూ ఉంది. కళ్ళు మూసుకుని శక్తి స్పర్శని ఆస్వాదిస్తూ ఉన్న రుద్ర శక్తి అరుపులకి కళ్ళు తెరిచి శక్తి వెన్ను నిమురుతూ, రిలాక్స్, రిలాక్స్. నేను నీ రుద్రని. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? భయపడొద్దు. నిన్ను ఎవరూ ఏమీ చేయరు అని పసిపాపని ఓదార్చినట్టు ఓదారుస్తూ శక్తి తనని కొడుతున్నా పట్టించుకోకుండా అనునయంగా చెప్పాడు. శక్తి ఏడుస్తూ, లేదు లేదు, నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నారు. నన్ను ఏమీ చెయ్యొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ రుద్ర భుజం మీద కొరుకుతూ ఉంది. శక్తి స్ట్రెస్ తీసుకుంటుందని రుద్ర కంగారుగా తన మొహాన్ని తోసిల్లోకి తీసుకుని శక్తి పెదవులు సున్నితంగా అందుకుని సున్నితంగా ముద్దు పెడుతూ వెన్ను నిమురుతూ ఆ ముద్దులోనే శక్తిని రిలాక్స్ అయ్యేలా చేస్తూ ఉన్నాడు. అలా 10 నిమిషాలకి శక్తి కొట్టటం ఆపేసి కళ్ళు మూసుకొని రుద్ర ముద్దుని ఆస్వాదిస్తూ సైలెంట్ అయ్యింది. శక్తి కొంచెం నిదానించింది అనుకున్నాక రుద్ర తన పెదవులు వదిలి శక్తి మొహం దోసిలిలోకి తీసుకుని ఇద్దరి నుదుర్లు ఆనించి ప్రేమగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ, నీకోసమే నీ రుద్ర ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అన్నాడు. అప్పటికే రుద్ర ఏడవటం వలన వైట్ గా ఉండే ఫేస్ మొత్తం రెడ్ గా మారిపోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి. శక్తి తనకి తెలియకుండానే రుద్రని చుట్టుకొని ఏడుస్తూ, నాకు చాలా భయంగా ఉంది. నా బాడీ అంతా చాలా పెయిన్ గా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా ఉంది అని తనకి ఎక్కడ నొప్పి పుడుతుందో చూపించింది. రుద్ర ఆ మాటకి ఏడుపుని దిగమింగుకుంటూ బాధగా, లేదమ్మా, తగ్గిపోతుంది. టెన్షన్ పడకు, డాక్టర్ చెప్పారు. ఆల్రెడీ మెడిసిన్స్ కూడా తీసుకున్నాను. 2 రోజుల్లో నీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయంట. నేనున్నా కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏడవటం ఆపు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ప్లీజ్ అని అన్నాడు లాలనగా. శక్తి రుద్ర ఏడుస్తున్నాడని వెంటనే తన కన్నీటిని తుడుచుకుని, నేను ఏడవను రుద్రగారు, మీరు ఏడవద్దు అంటూ రుద్ర కన్నీటిని కూడా తుడిచి తన బాధని చూపించకుండా నవ్వుతూ ఉంది. రుద్రకి శక్తి బాధ అర్థమవుతున్నా ఇంకా మాట్లాడితే తను ఏడుస్తూ ఉంటుంది అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ముందుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. పాపం మీ అమ్మ వాళ్ళు నైట్ నుంచి టెన్షన్ పడుతూ ఉండి ఉంటారు కదా, అలాగే మన గురించి కూడా చెప్పేద్దాము. ఇక నుంచి నేను ఒక్క క్షణం కూడా నిన్ను వదలను. ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాల్సిందే అని అన్నాడు.
శక్తి రుద్ర అమ్మ మాట ఎత్తగానే భయపడిపోతూ, అమ్మా, అమ్మకి నాకు జరిగింది తెలిసిందంటే నన్ను ఖచ్చితంగా ఇంట్లోకి రానివ్వదు. ఒకవేళ రానిచ్చినా చంపేస్తుంది. నేను వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను నీతో పాటు తీసుకువెళ్ళిపోండి అని ఏడుస్తోంది. రుద్రశక్తి మొహాన్ని తన దోసిల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నేనున్నా కూడా నీకు భయంగా ఉందా స్వీటీ అని తన కళ్ళతోనే ధైర్యం చెప్తూ అన్నాడు. రుద్ర కళ్ళల్లో శక్తికి ఏం కనిపించిందో తెలియదు కానీ లేదు అని తల ఊపింది. గుడ్. ఇప్పుడు మీ అడ్రస్ చెప్పు. మీ అమ్మ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం అనేది మన బాధ్యత. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది తర్వాత విషయం అని అన్నాడు రుద్ర. శక్తి కూడా తన అక్క ఎంత భయపడుతూ ఉంటుందో అని టెన్షన్తో ఎప్పటికైనా తన అమ్మగారిని ఫేస్ చేయాలి కాబట్టి సరే అని తల ఊపి అడ్రస్ చెప్పగానే రుద్ర తన పక్క సీట్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి నిద్రొస్తే నిద్రపో అని చెప్పి శక్తి చెప్పిన అడ్రస్ కి పయనమయ్యాడు. శక్తి మాత్రం మనసులో తన గురించి తెలిసాక తన అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో, అసలు ఇంటిలోకి రానిస్తారో లేదో. ఇప్పటికే అమ్మకి నేనంటే అసహ్యం. దీనివల్ల నన్ను తన కూతురు కాదు చచ్చిపోయిందని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు అని భయంగా వేలాడుతూ ఉంది అని భయపడుతూ ఉంది. రుద్ర కార్ డైరెక్ట్ గా హైదరాబాద్ లోని మిడిల్ క్లాస్ ఉండే ఏరియాలో ఒక పెంకుటింటి ముందు ఆగింది. ఆ ఏరియాలోకి కార్ రావటమే ఆశ్చర్యమైతే అందులో అంత కాస్ట్లీ బెంచ్ కార్ రావటంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ఆడంగులు అందరూ గోడల మీద నిలబడి మరి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, అది కూడా ఆ ఇంటికి ఎందుకు వచ్చారు అనుకుంటూ ఆ కారు వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడే ఇంటి లోపల నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు, అరుపులు వస్తూ, ఎక్కడికి వెళ్ళింది అది? రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడ ఉంది? ఎన్నిసార్లు చెప్పాను టైంకి ఇంటికి వచ్చి ఇంటి పనులన్నీ చేయాలని. 4 డబ్బులు సంపాదిస్తుందని నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. అందుకే ఇంటికి రావాలని లేకుండా రాత్రంతా ఎవరితో కులికిందో ఏమో. ఈ ఇంటి పరువు తీసి ఊరి మీద పడి పిచ్చి పిచ్చి పనులు చేసింది అని తెలిసింది అని అంటే ఆ క్షణమే అది నా దృష్టిలో చచ్చిపోయిందని అర్థమైందా? ముందు ఫోన్ చేసి అడుగు. నైట్ నుంచి ఎందుకు ఇంటికి రాలేదు, ఎక్కడ ఎవరితో జలసాలు చేస్తుందో కనుక్కో. ఉద్యోగం అని చెప్పి ఎవడి రూమ్కి పోతుందో అని పరమ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు శక్తి అమ్మగారు. అప్పటికే శక్తి భయంగా రుద్ర వైపు చూస్తూ, మీరు వెళ్ళిపోండి రుద్ర గారు, నేను ఇంటి లోపలికి వెళ్ళిపోతాను ప్లీజ్ అని అంది. రుద్ర కోపంగా శక్తి వైపు చూస్తూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా స్వీటీ, ఈ రోజు నుంచి నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వెక్కడుంటే నేను అక్కడే అని. నిన్ను మన ఇంటికి తీసుకువెళ్లే వరకు ఎక్కడా వదిలేది లేదు అని సీరియస్ గా చెప్పి కార్తీక్ శక్తిని చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఆడంగులు అందరూ శక్తిని చూసి, ఇదేంటి పరాయి మగాడి చేతుల్లో ఉంది, ఎక్కడ ఊరేగి వస్తుందో ఏమో, రాత్రి శాంతి చెప్పింది నైట్ అంతా ఇంటికి రాలేదంట, ఉదయం కూడా లేవలేదంటే వీటితోనే తిరిగి వస్తుందేమో. పైగా చూడు, సిగ్గు లేకుండా వాడు ఎత్తుకోగానే నవ్వుతూ వాడు మెడలో చేయి వేసి మరీ ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి ఆడాళ్ళు మన వీధుల్లో ఉంటే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు అని శక్తిని చూసి అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. శక్తి ఆ మాటలు విని ఏడుస్తూ ఉంటే రుద్ర శక్తి ఏడుపు తట్టుకోలేక, షట్ అప్ ఆల్ ఆఫ్ యూ అని గంభీరంగా ఆ వీధి మొత్తం వినిపించేలా అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.